కొత్త రేషన్ కార్డులు జాబ్ క్యాలెండర్కు తెలంగాణ కేబినెట్ ఆమోదం. ధరణి పోర్టల్ను భూమాతగా మారుస్తూ నిర్ణయం. జిహెచ్ఎంసీలో శివారు గ్రామాల విలీనం కోసం సబ్ కమిటీ ఏర్పాటు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన. రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్పేట్ దగ్గర పంజాగూడ గ్రామంలో నిర్మాణం. స్కిల్ యూనివర్సిటీకి 57 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం. వయనాడ్ విషాదం మనసుని కలిసివేసింది. బాధితులకు అండగా ఉంటామన్న రాహుల్ గాంధీ అన్ని విధాలుగా సహాయం అందించడమే తమ ప్రాధాన్యమని వెల్లడి. హైదరాబాద్లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో భారీ అక్రమాలు. 2 రోజుల పాటు ఈడీ సోదాలు. ₹1 కోటి నగదు, 5 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. ధరణి ఆపరేటర్ అరుణ్ లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న అధికారులు. హైదరాబాద్ పంతంగి టోల్ గేట్ వద్ద బంగారం పట్టివేత. 2.50 కోట్ల విలువైన బంగారం స్వాధీనం. కోల్కతా నుంచి వస్తున్న 2 అరెస్ట్ చేసిన డిఆర్ఐ. నిర్మల్ జిల్లా కడెం ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది మధ్య ఆధిపత్య పోరు. 3 రోజులు సామూహిక సెలవులు రెవెన్యూ సిబ్బంది. తహసీల్దార్ వ్యతిరేకతతో నిర్ణయం. ఇబ్బందులు పడుతున్న ప్రజలు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ నల్లమల్ల అటవీ ప్రాంతంలో చెంచుల ధర్నా. ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గిరిజనుల కష్టాలు. పెన్షన్ తీసుకోవడానికి డోలీలో మోసుకు వెళ్లిన పరిస్థితి. వృద్ధులకు ఇంటి వద్దే పింఛనివ్వాలని విజ్ఞప్తి. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ కోర్టు. ఫేక్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్తో యూపీపీఎస్సీకి దరఖాస్తు. చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు. రుద్రప్రయాగ్లో సీఎం పుష్కర్ సింగ్ ధామి పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన. బాధితులకు అండగా ఉంటామని హామీ. జపాన్ స్పీకర్తో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా భేటీ. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చ. హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలు. సిమ్లా జిల్లా రాంపూర్లో 50 మంది గల్లంతు. వరదలు పోటెత్తడంతో తుడిచిపెట్టుకుపోయిన రోడ్లు. తీవ్రంగా దెబ్బతిన్న జల విద్యుత్ కేంద్రం. హమాస్ టాప్ 2 లీడర్ హతం. ఎయిర్ స్ట్రైక్ లో చనిపోయినట్లు నిర్ధారించిన ఇజ్రాయెల్.